నిన్న కేటీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి గాంధీ కలలు కన్నటువంటి గ్రామ స్వరాజ్యాన్ని మా నాయన కేసీఆర్ చేసిండు. ఇవాళ కాంగ్రెస్ హయాంలో గ్రామాలు పూర్తిగా కన్నీళ్లు పెడుతున్నాయని చెప్పి మాట్లాడడం జరిగింది. నిజమే, ఆనాడు కాంగ్రెస్ పార్టీ పల్లెల్లో ఉన్నటువంటి పేద కుటుంబాలకు ఇల్లు కట్టించింది, వాళ్ళకి భూములు ఇచ్చింది, వ్యవసాయం చేసుకోమని చెప్పింది, వాళ్ళకి కావలసిన బోర్లు వేపించింది, వాళ్ళకి కావలసినటువంటి ఆహార పథకానికి సంబంధించినటువంటి రేషన్ కార్డులు ఇచ్చింది, వాళ్ళకి కావలసినటువంటి గుడిని బడిని అన్ని కూడా వాళ్ళకి అందుబాటులో చేసింది. కరెక్ట్. కానీ మరి మీ నాయన ఏం చేసిండు? కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చినటువంటి పేదలకు ఇచ్చిన భూములను కూడా లాక్కొని ఇవాళ మీరు బడాబాబులకు కట్టబెట్టిరన్న సంగతి మర్చిపోతే ఎట్లా కేటీఆర్ గారు? డ్రామాలు బంద్ చేయండి అని అడుగుతున్నాను. అందుకనే పదే పదే గ్రామ స్వరాజ్యము ఇవాళ ఆనాడు గాంధీ గారి యొక్క కళలని 100% కాంగ్రెస్ పార్టీయే తను ఫుల్ఫిల్ చేయడంలోని భాగంగానే మా యొక్క మాజీ ప్రధాని అయినటువంటి రాజీవ్ గాంధీ గారు తెచ్చినటువంటి 73వ రాజ్యాంగ సవరణ ద్వారా చేసి చూపించిన సంగతి మర్చిందా అని అడుగుతున్నాను. ఇవాళ మేము చేసిన రిజర్వేషన్ల ద్వారానే గ్రామాల్లో ఉన్నటువంటి మహిళలకి కూడా వాళ్ళకి ఇవాళ ప్రజాప్రతినిధులు అయ్యేటువంటి అవకాశం వచ్చిందన్న సంగతి మర్చినారా అని అడుగుతున్నాను. ఇవాళ గ్రామాల్లో తాగుదామంటే గుక్కడి నీళ్ళేవని మాట్లాడుతున్నటువంటి మీకు మరి మీరు 50,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి మిషన్ భగీరథ తెచ్చినామని చెప్పిండ్రు కదా, మరి ఆ మిషన్ భగీరథ పైపు లైన్ ఏమైనాయి అని అడుగుతున్నాను నేను. ప్రతి ఇంటికి నల్ల నీళ్ళు ఇచ్చినామని చెప్పారు కదా, మరి ఇదంతా అబద్ధమైన మీరే కదా ఒప్పుకున్నారు ఇప్పుడని అడుగుతున్నాను నేను. అట్లాగే ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఊర్లో కూడా పైప్ లైన్లు వేసి నల్ల నీళ్ళు ఇస్తే ఆ పైప్ లైన్లోకి మీరు పూర్తిగా వాటిని డమ్మీ చేసి మీ కమిషన్ల కోసము, మీ యొక్క మిషన్ భగీరథ పైప్ లైన్ల కమిషన్ల కోసము కొత్త పైప్ లైన్లు వేసి 50,000 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్ర ప్రజల పైన గుదిబండగా చేసిరని ఈ సందర్భంగా మరోసారి గుర్తు చేస్తున్నారు.